అమ్మా ఈరోజు మీరందరూ ఇక్కడ చదువుకుంటున్నారు. అమ్మాయిలు అంటే ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఎంత కష్టాలు సహించిందో మీకు తెలుసా? ఆమె స్కూల్ పెట్టింది అమ్మాయిల కోసం. మగవాళ్లకు నచ్చలేదు, అమ్మాయిలు చదువుకోకూడదు అన్నారు. ఆ ఆవిడ ఇంటి నుంచి స్కూలుకు వెళుతుంటే పేడ నీళ్లు కలిపి ఆవిడ మీద చల్లేవాళ్ళు. కానీ ఆ తల్లి భరించి, ఎవరి కోసం? అమ్మాయిల కోసం. మళ్ళా సాయంత్రం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళా పేడ నీళ్లు చల్లేవాళ్ళు. అయినా కూడా ఆ కష్టాలు భరించి ఈ రోజు ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇంతమందికి కారణం ఎవరంటే సావిత్రిబాయి ఫులే. ఆవిడ జీవిత చరిత్ర చదవండి మీరందరూ. ఎంత స్ఫూర్తి దొరుకుతుందో మనం ఆలోచించండి. కాబట్టి మీరు చదవాల్సింది గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర. అది చదివితే ఏమవుతుందంటే ఎంత కష్టంతో వాళ్ళు సాధించారు విజయాలన్నది తెలుసుకుంటే మనలో ఒక స్ఫూర్తి నిండుతుంది. కాబట్టి మై డియర్ యంగ్స్టర్స్, మై డియర్ యువ భారత్, మీరు చేయాల్సిన 4 పనులు చెప్పాను. ట్రైనింగ్ యువర్ బాడీ ఎవ్రీ డే 15 to 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. నెంబర్ 2, ట్రైనింగ్ యువర్ మైండ్, ఒక 15-20 నిమిషాలు ధ్యాన ప్రాణాయామ. 3వది ట్రైనింగ్ యువర్ వర్డ్, అంటే మనం మంచి కమ్యూనికేటర్స్ గా మారడం. దానికి ఏం చేయాలి? టెక్స్ట్ పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవాలి. 4వది ట్రైనింగ్ యువర్ థాట్ ప్రాసెస్, పాజిటివ్ గా మారాలి. మనం ఏది అసాధ్యం కాదని మీరు నిర్ణయించుకోవాలంటే గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవండి, బ్రహ్మాండమయంగా మారుతారు. ఇది మాకు కావాల్సిన యువ భారత్. ఫిజికల్ గా ఫిట్ గా ఉంటూ, మెంటల్ గా బ్రహ్మాండంగా ఉంటూ, మంచి మాటలు మాట్లాడే వాళ్ళలాగా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళు దొరికితే ఇక భారతదేశం బ్రహ్మాండమైన పరుగులు పెడుతుంది అని నమ్మకంతో ఈరోజు శ్రీధర్ గారు ఇక్కడ ఏర్పాటు చేసిన యువ భారత్ కార్యక్రమం